నమస్కారం బాబు. మీ సంస్కారానికి నా నమస్కారం. రండి కూర్చోండి. ఓకేనండి. మా ఇంటి ఆడవాళ్ళు బాబు ఎక్కడ తగ్గరు. తెలుస్తుందిలే, పెళ్లి చూపులకు కూడా వెల్కమ్ బోర్డు పెట్టారు కదా బయట. హాయ్ చెప్పండి. హలో. మీ లేడీస్ సంస్కారం ఏంటో అర్థమైంది. అయినా నమస్కారం. మరి మా వాళ్ళు ఫోటో పంపలేదా? అవునమ్మా, మీ వాళ్ళు ఫోటో పంపిస్తామంటే మా వాళ్ళు డైరెక్ట్ గా చూద్దామనే పెద్ద పట్టు. ఆ పట్టే నాకు ప్లస్. బాబు పరిచయాలు చేసుకుందాం. నాకు అదే కదండి కావాలి. నా పేరు ఇన్స్టామూర్తి. నా పేరు ఫేస్బుక్ పార్వతి. ఐ యామ్ యూట్యూబ్ రాణి. ఐ యామ్ స్నాప్చాట్ సీత. మరి ట్విట్టర్ ఎవరు లేరా? అర్థం అవుతుంది, మీరు ఫోన్స్ తో బిజీగా ఉన్నప్పుడే అనుకున్నానులే. ఫోన్లు పక్కన పెట్టండి. బాబు ఫేస్బుక్ ఇన్స్టా లేకపోతే పెళ్లి కొడుకు ఏంటి ఎంట్రన్స్ లోనే బెదర కొట్టేస్తున్నాడు. బాబు నిన్ను ఒకటి అడుగుతాను, ఏమనుకో కదా. అయ్యో అడగండి. వంట వచ్చమ్మా, మా ఇంట్లో నేనే చేస్తాను. మా వాళ్ళకి నా వంటలు అంటే చాలా ఇష్టం. కొద్ది కొద్దిగా వచ్చండి, అయినా మీరు నేర్పిస్తారు కదా. అమ్మాయి ఫోటో చూసావా బాబు? నా ఫోటో చూడనప్పుడు మీ అమ్మాయి ఫోటో ఎందుకు చూస్తానండి? కరెక్టే కదా. కట్నం ఎంత తీసుకుందాం అనుకుంటున్నారు? అయినా కట్నం కూడా ఏముందండి, ఇదంతా నాదే కదా. ఆగండమ్మా, అవి మా పెద్దవాళ్ళ విషయాలు, మేము మాట్లాడుకుంటాం కదా. భలే చెప్పారు బాబు. మరి సంపాదన అది మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి కానీ ఎంతైనా సంపాదిస్తానండి. ఏంటి బాబు వెతుకుతున్నావు? ఏం లేదండి, గోక్కుంటున్నాను. అయిపోయిందిరా అండి. సరే బాబు. వీడు పెళ్లి కొడుకుగా దొంగోడే. అయ్యో దొంగ. భలే భలే, ఎంత తెంగరోళ్ళంటారా బాబు మీరు. ఏయ్ సూపర్. ఎవరో ఫోన్ చేస్తున్నారు, చివరిగాలి కదా లిఫ్ట్ చేద్దాం. బావగారు, ఈ రోజు మా వాడు పెళ్లి చూపులకు రావట్లేదు, నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం, ఓ పని అయిపోద్ది. పని అయిపోయిందండి. అమ్మయ్యా, నా పని చాలా ఈజీగా అయిపోయింది.